ఉన్నారు. సో, ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మాకు ఫారెన్సిక్ అయిపోయింది. సో, ఇవాళ నుంచి మాకు కొంచెం హాలిడేస్, పోస్ట్ ఎగ్జామ్ హాలిడేస్ అనమాట. సో, ఫారెన్సిక్ పేపర్ ఎలా వచ్చింది, ఏంటి అని జస్ట్ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అండ్ క్వశ్చన్స్ ఏమిచ్చారు, ఏంటి, ఎక్కువ వెయిటేజ్ ఎక్కడ ఉంది అనేది చూద్దాం. ఓకేనా? సో, ఇది ఇప్పుడు జూనియర్స్కి యూజ్ అవుతుంది. సో, లాంగ్ ఆన్సర్స్ అయితే ఈజీగానే ఇచ్చాడు. అంటే మెకానికల్ ఇంజురీస్, రీజనల్ ఇంజురీస్ కలిపి ఇచ్చాడనమాట. వాట్ ఈజ్ అన్ ఇంజురీ అని చెప్పేసి అక్కడ సెక్షన్ 44 ఐపీసీ మెన్షన్ చేసి, ఇంజురీ అంటే ఏదన్నా హార్మ్ బాడీకి కానీ ఫిజికల్గా మెంటల్గా లేకపోతే ఎమోషనల్గా ఏమైనా ఇంజురీ జరిగినప్పుడు, ఏమైనా హార్మ్ జరిగినప్పుడు అది ఇంజురీ అని చెప్పేస్తాము. మెకానికల్ ఇంజురీస్లో బ్లంట్ ఫోర్స్ వల్ల, షార్ప్ ఫోర్స్ మళ్ళీ లైట్ షార్ప్ వెపన్, ఇంకోటి హెవీ కటింగ్ వెపన్ ద్వారా అని చెప్పేసి రాస్తాము. అబ్రేషన్స్, కంట్యూషన్స్, లాసరేషన్స్ బ్లంట్ ఫోర్స్ కింద. షార్ప్ ఫోర్స్ కింద ఏమో యూ విల్ రైట్ ఇన్సైజ్డ్ వూండ్. లైట్ కటింగ్ అయితే ఇన్సైజ్డ్ వూండ్ గురించి రాస్తావు. షార్ప్ కటింగ్లో కట్ వూండ్స్ గురించి రాస్తావు అనమాట. అండ్ స్టాబ్ వూండ్స్ కూడా నువ్వు లైట్ కటింగ్ దగ్గర రాయొచ్చు. సో, ఎపిడ్యూరల్ హెమరేజ్ గురించి రాస్తాము. ఎపిడ్యూరల్ అంటే డ్యూరాకి అబోవ్ జరుగుతుంది. అండ్ లూసిడ్ ఇంటర్వెల్ గురించి మెడికో లీగల్ ఇంపార్టెన్స్ రాస్తావు. అండ్ ఒక డయాగ్రామ్ వేసి ఎపిడ్యూరల్ హెమరేజ్ ఇది అని చెప్పి చూపిస్తావు. అండ్ ఎపిడ్యూరల్ హెమరేజ్లో లూసిడ్ ఇంటర్వెల్ ఇంపార్టెంట్. ఇంకా మెంటలీ ఇల్ పర్సన్ వాళ్ళు కూడా లూసిడ్ ఇంటర్వెల్లో విల్ గురించి చెప్పొచ్చు. అండ్ ఆ టైంలో మెంటలీ ఇల్ పర్సన్ విల్ రాసినప్పుడు అది అంగీకారం అనమాట, టెస్టామెంటరీ కెపాసిటీ. అండ్ ఇంకా ఆ టైంలో ఏమైనా మెంటలీ ఇల్ పర్సన్ మర్డర్ ఏమైనా చేస్తే హీ ఈజ్ లయబుల్ అనమాట ఫర్ దట్. సో, ఇదంతా మనం ఎపిడ్యూరల్ హెమరేజ్ గురించి రాయొచ్చు అనమాట. అండ్ ఆ లూసిడ్ ఇంటర్వెల్లో కానీ ఒకవేళ డాక్టర్ ట్రీట్ చేయకపోతే, డాక్టర్ కానీ లూసిడ్ ఇంటర్వెల్ని గుర్తించకపోతే మెయిన్ ఫాల్ట్ డాక్టర్ మీదకి వస్తుంది అనమాట. సో, ఇదంతా మనం ఇక్కడ ఇంజురీ కింద రాస్తాము. అండ్ మెకానికల్ ఇంజురీస్ క్లాసిఫై చేస్తాం మంచిగా. అయితే ఎపిడ్యూరల్ హెమరేజ్ గురించి రాసి దాని డయాగ్రామ్ గీసి మెడికో లీగల్ ఇంపార్టెన్స్ అనేది రాస్తాం అనమాట. 12th డిఫైన్ డెత్ అంటే ఏంటి అంటే, ఇర్రెగ్యులర్ సెసేషన్ ఆఫ్ రెస్పిరేషన్, సర్క్యులేషన్ అండ్ మోటార్ ఫంక్షన్స్, లేకపోతే బ్రెయిన్ స్టెమ్ డెత్ గురించి కూడా చెప్పొచ్చు అనమాట. చేంజెస్ ఏం జరుగుతాయి మనకు తెలిసింది. ఇమీడియట్, ఫస్ట్ ఎర్లీ చేంజెస్ ఆర్ ఇమీడియట్ చేంజెస్, ఇంటర్మీడియట్ చేంజెస్, అవుతా లేట్ చేంజెస్ అని రాస్తాము. ఎర్లీ చేంజెస్ కింద యూ విల్ రైట్ ఏం జరుగుతుంది, సర్క్యులేషన్ సెసేషన్ జరుగుతుంది, అవుతా మళ్ళీ రెస్పిరేషన్ సెసేషన్ అవుతుంది, సర్క్యులేషన్ అండ్ బ్రెయిన్ స్టెమ్ డెత్ వాటి గురించి రాస్తా ఉన్నారు. రిఫ్లెక్స్ అన్ని లాస్ అవుతాయని, ప్యూపిల్స్ డైలేట్ అవుతాయి. డాక్టర్ కూడా ఫస్ట్ ఒక మనిషి డెడ్ అన్నప్పుడు లైట్ వేసి ప్యూపిల్స్ డైలేట్ అయినాయా లేకపోతే కన్స్ట్రిక్ట్ ఏంటి అనేది చూస్తాడనమాట. అండ్ ఈసీజీ ఇంటర్వెల్స్ స్ట్రైట్ వచ్చేస్తాయి అనమాట. ఎక్స్క్యూజ్ మీ. సో, అది డెత్ గురించి, చేంజెస్ ఆఫ్ ద డెత్ గురించి అలా ఫ్లో చార్ట్ లాగా గీసేస్తాం. ఆ డీటెయిల్స్ అబౌట్ ద రైగర్ మార్టిస్ అంటే ఫిజియాలజీ నుంచి ఎప్పుడు మనకి వస్తూనే ఉంది. అంటే ఫిజియాలజీలో మజిల్ కాంట్రాక్షన్స్ చూస్తుంటాం, స్కెల్టల్ మజిల్ కానీ కార్డియాక్ మజిల్ కానీ. ఇక్కడ కూడా డీటెయిల్ ఇన్ రైగర్ మార్టిస్ అంటే అదే రాస్తాం అనమాట. లైక్ రైగర్ మార్టిస్ ఎప్పుడు అక్కర్ అవుతుంది, డెత్ అయిపోయినాక అక్కర్ అవుతుంది. ఫస్ట్ ఏ మజిల్ ఇన్వాల్వ్ అవుతుంది అంటే మయోకార్డియల్ మజిల్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. ఎందుకంటే మయోకార్డియం ఏటీపీ ద్వారా ఫస్ట్ ఏటీపీ లేకపోతే హార్ట్ ఫంక్షన్ అంత జరగదనమాట. కాబట్టి ఫస్ట్ అది చేయాలి. ఫస్ట్ మనకి ఏటీపీ ఎందుకు తక్కువైనప్పుడు ఎందుకు కాంట్రాక్టెడ్ స్టేట్లోనే ఉంటుంది అంటే, మనకి మజిల్ కాంట్రాక్షన్కి ఏటీపీ అవసరం, కానీ ఏటీపీతో వెళ్ళి బైండ్ అవ్వదు మయోసిన్ హెడ్లో. ఏటీపీ వచ్చేసి ఫస్ట్ ఏడీపీ అండ్ ఇనార్గానిక్ ఫాస్ఫేట్గా బైండ్ అయినప్పుడు, ఆ ఇనార్గానిక్ ఫాస్ఫేట్ ఆ మయోసిన్ హెడ్కి వెళ్ళి బైండ్ అయినప్పుడు ఆ మయోసిన్ హెడ్ యాక్టివేట్ అయిపోయి యాక్టోమయోసిన్ కాంప్లెక్స్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. యాక్టోమయోసిన్ అయినప్పుడు మనకి కాల్షియం వచ్చేసి సార్కోప్లాజం రెటికులంలో స్టోర్ అయిన కాల్షియం సార్కోప్లాజం అంటే మజిల్ ఫైబర్ యొక్క సైటోప్లాజంలోకి రావడం వల్ల దెర్ విల్ బి టీఎన్సీ సబ్ యూనిట్ అక్కడ నుంచి జరిగినప్పుడు అప్పుడు యాక్టివ్ సైట్స్ అనేవి ఎక్స్పోజ్ అయ్యి అప్పుడు మయోసిన్ వచ్చేసి ఇట్లా కాంట్రాక్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఏటీపీ అంతా డిప్లేషన్ అయిపోయినప్పుడు, అంటే ఇప్పుడు ఏటీపీ ఉంటే నార్మల్ ఏటీపీ ఫామ్లోనే ఉంటే, ఏటీపీ హైడ్రోలైజ్ కాకుండా ఏటీపీ ఫామ్లోనే ఉంటే మజిల్ రిలాక్సేషన్ జరుగుతుంది. ఒకవేళ ఏటీపీ హైడ్రోలైజ్ జరిగితే అప్పుడు మజిల్ కాంట్రాక్టింగ్ వస్తుంది.
సో ఇప్పుడు ఏటీపీ తగ్గిపోయినప్పుడు ఇంకా మజిల్ ఇంకా రిలాక్స్ అవ్వలేదన్నమాట. సో అది కాంట్రాక్టెడ్ స్టేట్లోనే ఉంటుంది. అండ్ సార్కోమియర్ షార్టనింగ్ అనేది చూస్తామన్నమాట. ఇది రైగర్ మార్టిస్ అని చెప్పి రాస్తాము. అంటే దాని మెడికో లీగల్ సిగ్నిఫికెన్స్ అంటే నిస్టెన్స్ రూల్ గురించి కూడా రాస్తామన్నమాట. స్టార్ట్స్ అంటే అది రూల్ ఆఫ్ 12 అనమాట. 12 hours అప్పుడు స్టార్ట్ అవుతుంది, 12 hours వరకు ఉంటుంది, 12 hours తర్వాత పాస్ ఆఫ్ అయిపోద్ది. ఐలిడ్స్లో కూడా ఫస్ట్ వాలంటరీగా మనం చూసేది ఎక్స్టర్నల్ సైన్ ఐలిడ్స్లో చూస్తాం రైగర్. అది 6 hours చూస్తాం. ఐలిడ్స్ నుంచి ఫేస్ తర్వాత నెక్ తర్వాత అప్పర్ లింబ్ అన్ని థొరాక్స్, అదొక మొత్తం లోవర్ లిమ్స్ అంతా ఇన్వాల్వ్ అవుతుంది. ఓకేనా. కంప్లీట్ రైగర్ 24 to 36 hours వచ్చేస్తుంది అనమాట. సో ఇంకా కండిషన్ సిమ్యులేటింగ్ ద రైగర్, హీట్ స్టిఫెనింగ్ కానీ కోల్డ్ స్టిఫెనింగ్, కెడావరిక్ స్పాజమ్, ఇవన్నీ రైగర్ మార్టిస్ని సిమ్యులేట్ చేస్తూ ఉండే ఫినామినన్స్ అనమాట. మెడికో లీగల్ ఇంపార్టెన్స్ ఏం రాస్తామంటే టైమ్ సిన్స్ డెత్ రాస్తాం అనమాట. అండ్ ఫైండింగ్ ద కాజ్ ఆఫ్ డెత్. కొన్నిసార్లు బర్న్స్ ఆ కండిషన్స్లో రైగర్ ఫాస్ట్గా అవ్వచ్చు, లేకపోతే టెంపరేట్ క్లైమేట్ ఉన్నదనుకో రైగర్ స్లోగా అవ్వచ్చు. ఒకవేళ టెంపరేచర్ ఎక్కువ ఉంటే రైగర్ ఫాస్ట్గా జరుగుతుంది అని రాస్తాం అనమాట. సో ఇది రాసేసి ఈ 2 questions ఇలాగా మనకి లాంగ్ ఇచ్చారనమాట. ఈ 2 కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్సే, ఎక్కడ ఏమీ డిఫికల్ట్ అని అనిపించలేదు లాంగ్ ఆన్సర్స్లో. సో షార్ట్ ఆన్సర్స్లో ఎలా ఇచ్చాడు మా పేపర్, ఎంట్రీ ఉండికి ఎగ్జిట్ ఉండికి అని అడిగాడు. నేను ఇది జస్ట్ సమ్మరీ లాగా చెప్తున్నాను అంతే. ఎంట్రీ ఉండ్ అంటే ఏంటంటే బుల్లెట్ వెళ్ళి హెడ్కి హిట్ అయినప్పుడు, లేకపోతే ఇంకేదైనా పార్ట్కి హిట్ అయినప్పుడు అప్పుడు ఏమవుతుంది, బుల్లెట్ ఇట్లా హిట్ అయినప్పుడు మనకి గ్రీస్ కాలర్, యాబ్రేషన్ కాలర్ కానీ ఇంకా బర్నింగ్, బ్లాకనింగ్, టాటూ అన్నీ చూస్తాం అనమాట ఎంట్రీ వూండింగ్లో. కానీ ఎగ్జిట్ వూండ్లో ఏంటంటే అవేం చూడం అనమాట మనం. ఓన్లీ అండ్ ఎంట్రీ వూండ్ వచ్చేసి బుల్లెట్ ఇట్లా వెళ్తుంది, బుల్లెట్ ఇట్లా వెళ్ళినప్పుడు ఎంట్రీ వూండ్ తక్కువ ఉంటుంది డయామీటర్. కానీ ఎగ్జిట్ వూండ్ అప్పుడు బ్రాడర్ ఎండ్ ఆఫ్ ద బుల్లెట్ ఇట్లా బయటకు వస్తుంది కాబట్టి ఎగ్జిట్ వూండ్ ఎక్కువ బిగ్ సైజ్ ఉంటుంది అనమాట. బిగ్ సైజ్ ఉంటుంది, దాని గురించి రాస్తామని ఎంట్రీ అండ్ ఎగ్జిట్. అవుదాం బివెల్లింగ్ అవన్నీ చూస్తాము. అవుటర్ టేబుల్ వచ్చేసి పంచ్డ్ అవుట్, ఒకవేళ స్కల్లో తగిలినప్పుడు అవుటర్ టేబుల్ పంచ్డ్ అవుట్ వచ్చేసి ఎంట్రీ ఉండి, ఇన్నర్ టేబుల్ బివెల్లింగ్, ఎగ్జిట్లో వచ్చేసి రివర్స్ అవుతుంది అనమాట. అలా కొన్ని డిఫరెన్సెస్ రాసేసి డయాగ్రామ్స్ డ్రా చేస్తాము. అండ్ బ్లీడింగ్ కూడా ఎంట్రీ వూండ్లో చూస్తాము ఎగ్జిట్ వూండ్ కన్నా. ఎగ్జిట్ వూండ్లో లెస్ బ్లీడింగ్ ఉంటుంది అనమాట. సో ఇవన్నీ రాసి విల్ ఫినిష్ ద ఆన్సర్ అనమాట. అండ్ ఫ్రాగ్మెంట్స్ ఆఫ్ ద స్కల్ వచ్చేసి ఎగ్జిట్ వూండ్ తర్వాత ఫ్రాగ్మెంట్స్ అయిపోద్ది స్కల్. సో ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ మోడిఫైయింగ్ ద యాక్షన్ ఆఫ్ పాయిజన్. దీనికి మనం మామూలుగా ఏజ్ వచ్చేసి ఇప్పుడు ఓల్డర్ వాళ్ళు ఓపియం టాలరేట్ చేసుకోగలరు వాళ్ళు, కానీ చిల్డ్రన్ బెల్లడోనా టాలరేట్ చేసుకోవాలి, ఓల్డ్ పీపుల్ చేసుకోలేరు. సెక్స్ ఫీమేల్స్కి ఈజీగా పాయిజన్ ద్వారా ఎఫెక్ట్ అవుతుంది దాని మేల్స్. అండ్ ఇంకా ఏం రాయొచ్చు, మెటబాలిజం ఎక్కువ ఉంటే పాయిజన్ ఈజీగా ఎలిమినేట్ అవుతుంది, లేకుంటే ఈజీగా అక్యుములేట్ అయిపోయి ఇంకా ఒబేస్ పీపుల్లో స్లో యాక్షన్ ఆఫ్ ద పాయిజన్ అనమాట. దాని మేల్ పీపుల్ మెటబాలిజం ఎక్కువ ఉంటే పాయిజన్ ఈజీగా అబ్జార్బ్ అవుతుంది, అప్పుడు అబ్జార్బ్ అయిన పాయిజన్ ఎక్కువ ఉంటుంది. ఇంకా సాలిడ్ ఫార్మ్స్ లైక్ సీడ్స్ విచ్ ఆర్ ఇంటాక్ట్ కోట్ ఉన్నవి తీసుకున్నాం అనుకో, ఇంటాక్ట్ కోట్ తీసుకున్నప్పుడు పాయిజనింగ్ అంతగా జరగదు, అవి ఈజీగా ఫీసెస్లో ఎక్స్క్రీట్ అవుతాయి. కానీ మనం పౌడరీ ఫామ్లో తీసుకున్నప్పుడు అది అబ్జార్బ్ అవుతుంది అనమాట, అబ్జార్బ్ అయ్యి పాయిజన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇలాగా కొన్ని ఫ్యాక్టర్స్ అనేవి రాస్తాం. మన యాంటీడోట్స్ గురించి కూడా మెన్షన్ చేస్తే మంచిది ఇక్కడ ఫ్యాక్టర్స్లో. సివిల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మెంటల్లీ ఇల్ పర్సన్ అంటే, సో ఫస్ట్ కన్సెంట్ గురించి రాస్తాం. మెంటల్ ఇల్ పర్సన్ అతనికి ఏం తెలియదు కాబట్టి అసలు యాక్ట్ ద్వారా ఏం లాభం పొందుతున్నా అసలు ఏం అండర్స్టాండ్ చేసుకోలేదు కాబట్టి, సో అతను కన్సెంట్ ప్రాపర్ కాదు, గార్డియన్ కన్సెంట్ తీసుకోవాలి మనం అతనికి ఏమైనా ఆపరేషన్ చేయాలన్నా ఏమైనా చేయాలన్నా కూడా. దాని తర్వాత కన్సెంట్ అయిపోయిన తర్వాత మ్యారేజ్ గురించి మాట్లాడవచ్చు. ఒకవేళ మ్యారేజ్ అప్పుడు అతను మెంటల్లీ ఆమె కానీ అతను కానీ మెంటల్లీ ఇల్ అని కానీ కోర్టు ప్రూవ్ చేయగలిగితే ఇట్ ఈస్ ఎ గ్రౌండ్ ఆఫ్ డైవర్స్ అనమాట, గ్రౌండ్ ఆఫ్ డైవర్స్. సో దాని గురించి రాస్తాం. ఇంకా ఏమైనా కాంట్రాక్ట్లో ఇన్వాల్వ్ అయిన మెంటలీ ఇన్సెంట్ పర్సన్, ఇఫ్ హీ వాజ్ ప్రూవ్డ్ మెంటలీ ఇన్సెంట్ దెన్ ద కాంట్రాక్ట్ విల్ బి ఇన్వాలిడ్ అనమాట, ఇన్వాలిడ్. ఓకేనా, అది సివిల్ రెస్పాన్సిబిలిటీ. ఇంకా రాయొచ్చు మీరు ఏమైనా క్రైమ్ చేసినప్పుడు కూడా అతను మెంటలీ ఇల్ అన్నప్పుడు పనిషబుల్ కాదనమాట, అకార్డింగ్ టు మెక్నాటన్స్ రూల్ అండ్ 84 IPC మనం సివిల్ రెస్పాన్సిబిలిటీ గురించి మెన్షన్ చేస్తాం అనమాట. క్రిమినల్ కోర్ట్స్ ఇన్ ఇండియా అంటే అన్నీ రాయొచ్చు, సుప్రీం కోర్టు, హైకోర్టు, సెషన్స్ కోర్టు, వీటి గురించి రాసి వీటి ఫైన్ ఎంత, డ్యూరేషన్ ఎంత. లైక్ సుప్రీం కోర్టుకి అయితే
మనము సుప్రీంకోర్టులో ఎంత ఫైన్ అన్నా వేయచ్చు, వాళ్ళు డెత్ సెంటెన్స్ కూడా ఇచ్చేసేయచ్చు అనమాట. అది కన్ఫర్మ్ చేస్తుంది సుప్రీంకోర్టు. హైకోర్టు ఎక్కడెక్కడ ఏమున్నాయి, హైకోర్ట్స్, సెషన్స్ కోర్ట్ డిస్ట్రిక్ట్లో ఉంటుంది, అది డిస్ట్రిక్ట్ కోర్ట్ కూడా. డిస్ట్రిక్ట్ కోర్టులో మళ్ళీ మెజిస్ట్రేట్ కోర్ట్స్ ఉంటుంది, లోయర్ సెషన్ కోర్ట్ ఉంటుంది. దాని గురించి రాసి దాని పవర్స్ అంటే ఇంత ఫైన్ వేస్తారు, ఇన్ని ఇయర్స్ వరకు జైలు శిక్ష ఉంటుంది అనేసి రాయాలన్నమాట. డిఫరెన్స్ బిట్వీన్ లైగేషియస్ స్ట్రాంగులేషన్, మాన్యువల్ స్ట్రాంగులేషన్. అంటే లైగేషియస్ స్ట్రాంగులేషన్ అంటే మామూలు హ్యాంగింగ్లో లానే. హ్యాంగింగ్లో ఏంటి, ఒక మనిషి తనకు అతను చేసేసుకుంటున్నాడు. లైగేషియస్ స్ట్రాంగులేషన్ అంటే వేరే, అది హోమిసైడ్ అనమాట. లైగేషియస్ స్ట్రాంగులేషన్ హోమిసైడ్. సో ఇక్కడ రోప్ వాడుతున్నాము, ప్రెషర్ యాబ్రేషన్ చూస్తాం అనమాట నెక్ అరౌండింగ్గా, ఫ్రాత్ చూస్తాము, అండ్ ఫియర్ వలన ఫీసిస్ అవి ఎక్స్క్రీట్ అయిపోవచ్చు, ఇలా రాస్తాము. అండ్ మాన్యువల్ స్ట్రాంగులేషన్లో వచ్చేసి మాన్యువల్గా అంటే పామ్ కానీ యూజ్ చేస్తాం, లేకపోతే ఎల్బో బెండ్ మగ్గింగ్ చేస్తాము, లేకపోతే థ్రాట్లింగ్ అనేది మాన్యువల్ స్ట్రాంగులేషన్కి బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. థ్రాట్లింగ్ గురించి మెన్షన్ చేస్తాం. థ్రాట్లింగ్లో 6 పిన్ని బ్రూస్ గురించి చెప్తాం, నెయిల్ ఫింగర్ మార్క్స్ ఎట్లా పరుగుతున్నాయి ఏంటి వాటన్నిటి గురించి మెన్షన్ చేసి మాన్యువల్ స్ట్రాంగులేషన్ గురించి రాస్తాం అనమాట. నేను ఇప్పుడు చెప్పేదంతా సమ్మరీ, అండ్ పిక్చర్ ద్వారా డిపిక్ట్ చేయాలన్నమాట. అండ్ బ్లీడింగ్, కంజక్టివల్ హెమరేజెస్, టార్డియస్ స్పాట్స్ అవి చూస్తామని కూడా రాయాలన్నమాట. ఓకేనా, ఒక డయాగ్రామ్ లాగా షార్ట్గా రాయాలి. సో ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ మెడికో లీగల్ అటాప్సీ ఎందుకు చేస్తాం? ఫస్ట్ది టు ఫైండ్ ద కాజ్ ఆఫ్ డెత్, టైమ్ సిన్స్ డెత్. తర్వాత పొజిషన్ ఏంటి, విక్టిమ్ పొజిషన్ ఎట్లా ఉండింది, ఇంకేమన్నా ఆర్గానిక్ డిసీజ్తో బాధపడితే చనిపోయాడా, సడన్ డెత్లో కాజెస్ కనుక్కోవడానికి. అలాగా మనం మెడికో లీగల్ అటాప్సీ గురించి రాస్తాం అనమాట. ఇంటర్నల్గా ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నాయా అలాగా. ఇంకా ప్రిన్స్లు గార్డెన్ ఆర్టిఫాక్ట్స్ని తీసేయడానికి, కొంచెం థైరాయిడ్ ఫ్రాక్చర్ ఉందా అవి అన్నీ చూస్తామన్నమాట. సో ఇది మెడికో లీగల్ అటాప్సీ. మెయిన్గా టైమ్ సిన్స్ డెత్ ఫైండ్ అవుట్ చేయడానికి, కాజ్ ఆఫ్ డెత్, ఏ పర్సన్ కాజ్ చేశాడు, వెపన్ ఏది కాజ్ చేసింది, ఇవన్నీ తెలుసుకోవడానికి మెడికో లీగల్ అటాప్సీ. అంటే అది షార్ప్ ఫోర్స్ కాజ్ చేస్తుందా, లేకపోతే ఇంకేమన్నా కొన్నిసార్లు మ్యానిపులేట్ చేస్తారనమాట. క్రైమ్ చేసిన అతను అది డైరెక్ట్, అంటే ఇప్పుడు రాయలసీమ ఫినామినా ఏంటంటే ఒక స్టాబ్ వూండ్, యాక్చువల్లీ స్టాబ్ వూండ్ అనమాట అది, కానీ దాని లోపల బుల్లెట్ పెట్టేసి వాళ్ళు అది బుల్లెట్ ద్వారా జరిగింది అని చెప్పి చెప్తారనమాట. అలాంటి మిస్ఇంటర్ప్రిటేషన్స్ నుంచి కూడా మనము ట్రూత్ ఏంటి తెలుసుకోవడానికి మెడికో లీగల్ అటాప్సీ అనేది చేస్తామన్నమాట. ఇవి మనం రాస్తే సరిపోతుంది, అంటే కొంచెం డీటెయిల్గా రాయాలి. డిఫరెన్సెస్ బిట్వీన్ మెడికల్ నెగ్లిజెన్స్ అండ్ ఇన్ఫేమస్ కండక్ట్. ఇవి యాక్చువల్లీ 2 లాంగ్ ఆన్సర్స్ ఇవ్వచ్చు, కానీ రెండోటి కలిపి డిఫరెన్స్ అడిగాడు. ఓకే, ఈవెన్ లైగేషియస్ స్ట్రాంగులేషన్, మాన్యువల్ స్ట్రాంగులేషన్ కూడా డిఫరెన్స్ అడిగాడు. అంటే మన కాన్సెప్ట్ బట్టి మనం వెళ్ళిపోవడమే అనమాట, ఇంకేం లేదు. మెడికల్ నెగ్లిజెన్స్ వచ్చేసి 304A IPC, 304B IPC అంటే డౌరీ డెత్. అండ్ మెడికల్ నెగ్లిజెన్స్ అంటే మియర్ ల్యాక్ ఆఫ్ స్కిల్, లేకపోతే మియర్ నెగ్లిజెన్స్ అనమాట ఆఫ్ ఎ డాక్టర్. పేషెంట్ సూ చేయొచ్చు డాక్టర్ని. అండ్ దీనికి మెడికల్ నెగ్లిజెన్స్కి కొన్ని ఉంటాయన్నమాట, కంట్రిబ్యూటరీ నెగ్లిజెన్స్ ఇలాంటివి అన్నీ డిఫెన్స్ అనమాట. కానీ కన్సెంట్ నెవర్ బీ ఏ గ్రౌండ్ ఫర్ ద మెడికల్ నెగ్లిజెన్స్, డిఫెన్స్ ఫర్ ద మెడికల్ నెగ్లిజెన్స్. ఇన్ఫేమస్ కండక్ట్లో ప్రొఫెషనల్ మిస్కండక్ట్ అంటాం అనమాట. ఇది పూర్తిగా డాక్టర్ ఇన్వాల్వ్మెంట్, ఏమైనా ఎక్స్పైరీ డ్రగ్ ప్రిస్క్రైబ్ చేయడం కానీ, ఇంకా ఫార్మాస్యూటికల్ కంపెనీస్తో కలవడం కానీ, అడల్టరీ కానీ, అంటే పేషెంట్ రిలేటివ్స్ని హార్ష్గా మాట్లాడడం అట్లాంటివి కానీ, ఇంకా క్రిమినల్ అబార్షన్స్ చేయడం కానీ, అండ్ మనము ఇంకా ఆల్కహాల్లో ఉన్నప్పుడు ట్రీట్ చేయడం కానీ పేషెంట్స్ని, ఇవన్నీ కూడా మనము ఇన్ఫేమస్ కండక్ట్లో చూస్తామన్నమాట. సో వాటికి డిఫరెన్సెస్ అలా ఫ్రేమ్ చేయడమే అనమాట. మెయిన్ డాక్టర్ ఇన్వాల్వ్ అయినాడు, అండ్ మనకి నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనేది పనిష్ చేస్తుంది, అండ్ పీనల్ ఎరోషన్ కూడా జరుగుతుంది ఇన్ఫేమస్లో. ఇక్కడ ఏం మెడికల్ నెగ్లిజెన్స్లో వార్నింగ్ ఇస్తారు, అండ్ ఫైన్ పేషెంట్కి ఇమ్మని అడుగుతాడు, కానీ పీనల్ ఎరోషన్ ఏం చెయ్యడు. సో అట్లాగా మనం డిఫరెన్సెస్ అనేది రాస్తామన్నమాట. ఇంకా వెరీ షార్ట్స్కి వచ్చేసరికి పోస్ట్ మార్టం క్యాలరిసిటీ అడిగాడు. పోస్ట్ మార్టం క్యాలరిసిటీ అంటే మామూలుగా అయితే బాడీ కూల్ అయిపోద్ది, ఎందుకంటే మనలో ఉన్న ఎనర్జీ స్టోర్స్ అన్నీ అయిపోతాయి, ఏటీపీ అంతా డిప్లీట్ అయిపోతుంది చనిపోయిన వెంటనే. కానీ ఇక్కడ పోస్ట్ మార్టం క్యాలరిసిటీ అలా జరగదు. ఏమవుతుందంటే ఆ సెల్స్లో ఉన్న ఏమవుతుందంటే బాడీ టెంపరేచర్ రైజ్ అవుతుంది అనమాట చనిపోయిన వెంటనే. లైక్ డెత్ డ్యూ టు బర్న్స్ కానీ, సివియర్ కాంట్రాక్షన్స్ డెత్ ముందు జరిగినా కానీ,
కాంట్రాక్షన్స్ జరిగినప్పుడు కానీ పోస్ట్ మార్టం కెలిసిటీ చూస్తాం. లైక్ స్ట్రైకిన్ పాయిజనింగ్ కానీ, రేబిస్ వల్ల చనిపోయే వాళ్ళు కానీ, ఎలక్ట్రోక్యూషన్ వల్ల కానీ, ఎలక్ట్రిక్ ఇంజురీస్ వాటన్నిటి కేసెస్లో ఇన్స్టెడ్ ఆఫ్ కూలింగ్ విల్ సీ రైజ్ ఇన్ టెంపరేచర్ అనమాట. అదే పోస్ట్ మార్టం కెలిసిటీ. విప్లాష్ ఇంజురీ అంటే సడన్ యాక్సిలరేషన్ డిసిలరేషన్ ఇంజురీ అనమాట. అంటే వెహికల్ ఎట్లా వెళ్తుంది, సడన్గా ఏదైనా పిల్లర్కి కానీ ఏదైనా ట్రీకి కానీ అని గుద్దుకున్నప్పుడు పర్సన్ ముందు ఆ హెడ్ ముందుకి వెళ్తుంది అనమాట. ఫస్ట్ ముందుకు వెళ్తుంది, వంగుతుంది. అవత మళ్ళీ అతని విండ్ గ్లాస్ దానికి తగిలినప్పుడు మళ్ళీ వెనక్కి ఇట్లా వస్తుంది. సో ఇది ఫ్లెక్షన్ ఎక్స్టెన్షన్ ఇంజురీ అనమాట. సర్వైకల్ వర్టిబ్రే ఫ్రాక్చర్ అవుతుంది. C3 to C5 లేదా C5 to C7 లెవెల్స్లో ఫ్రాక్చర్ అవుతుంది అనమాట. ఆ విప్లాష్ ఇంజురీ గురించి రాయాలి మంచిగా. అదే ఒకవేళ వెనక నుంచి వేరే కారు ఏదో వచ్చి ముందు కార్ని గుద్దుకుంది అనుకో, ఇప్పుడు ఫస్ట్ ఎక్స్టెన్షన్ జరుగుతుంది, నెక్ ఎక్స్టెన్షన్ జరుగుతుంది, అది మళ్ళీ ఇట్లా ముందుకు వెళ్తుంది. సో అప్పుడు ఫస్ట్ ఎక్స్టెన్షన్ ఫాలోడ్ బై ద ఫ్లెక్షన్. దీని విప్లాష్ ఇంజురీ, విప్లాష్ లాగా అనమాట. లైక్ కొరడా ఇట్లా ముందుకి వెనక్కి వెళ్తుంది కదా, అలాగా ఇది కూడా విప్లాష్ ఇంజురీ అని అందుకే పెట్టారు. కార్పస్ డెలిక్టే అంటే ఎసెన్స్ ఆఫ్ ద క్రైమ్ అనమాట. క్రైమ్ ఎసెన్స్ మనకి అక్కడ క్రైమ్ జరిగిందని మనకు కట్టినట్టు తెలుస్తుంది. ఎలా అంటే క్రిమినల్ బ్లడ్ స్టెయిన్ క్లాత్ వేసుకొని ఉండడం, లేకపోతే అక్కడ ఉన్న ఏమైనా వెపన్స్ అలా పడిపోయి ఉండడం, అవన్నీ చూసి కార్పస్ డెలిక్టే అన్నాం అనమాట. కార్పస్ డెలిక్టే అంటే కార్పస్ అంటే డెడ్ బాడీ, డెలిక్టేని డిటెక్ట్ చేయడం అంటే లైక్ మనకి ఈజీగా అక్కడ తెలుస్తుంది అనమాట, అక్కడ క్రైమ్ జరిగింది అని చెప్పేసి. అదే కార్పస్ డెలిక్టే. బాడీ ప్యాకర్ సిండ్రోమ్ అంటే ఏం లేదనమాట, స్పెషల్ కంటైనర్స్ ఉంటాయి బాడీ ప్యాకర్స్ అని చెప్పేసి. వాటిలో స్పెషల్ కంటైనర్స్నే ప్యాకర్స్. వీళ్ళు ఏం చేస్తారంటే స్పెషల్ కంటైనర్స్ లైక్ కాండమ్స్ కానీ వాటిలో కానీ డ్రగ్ని స్టోర్ చేసి ఆరిఫైసెస్లో పెట్టుకుంటారు అనమాట. లైక్ ఇయర్స్లో కానీ కొన్నిసార్లు యానల్ ఆరిఫైస్, కొన్నిసార్లు ఇంజెస్ట్ చేసుకుంటారు, బ్రెస్ట్కి అండర్ పెట్టుకుంటారు, అలా చేసుకుంటారు. అదైతే యాంటీ డయేరియల్స్, యాంటీ ఎమిటిక్స్ అవన్నీ తీసుకుంటారు. డెస్టినేషన్కి వెళ్ళగానే వాటన్నిటి లాక్సేటివ్స్ ఎమిటిక్స్ తీసుకోవడం వల్ల ఆ డ్రగ్స్ని రిలీజ్ చేస్తారు, అవి డ్రగ్ డీలర్కి ఇచ్చేస్తారు అనమాట. ఇది బాడీ ప్యాకర్స్. దీనిలో మెడికల్ లీగల్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే కొన్నిసార్లు ఆ క్యాప్సూల్స్ బ్రేక్ అవ్వడం వల్ల ఆ పాయిజనింగ్ అనేది అక్కర్ అవ్వచ్చు. అండ్ మనం ఎక్స్రేస్ కానీ యూఎస్జీ చేసినప్పుడు రింగ్ సైన్ చూస్తాం అన్నట్టు, కాండమ్ ఉంది అన్నట్టు చూస్తాం అనమాట. సో ఇవన్నీ బాడీ ప్యాకర్ సిండ్రోమ్ గురించి చెప్పొచ్చు. మెయిన్గా పాయిజనింగ్ అక్కర్ అవ్వచ్చు, లీతల్ కూడా ఉండొచ్చు అనమాట బాడీ ప్యాకర్స్. క్లెప్టోమానియా అంటే ఇర్రెసిస్టిబుల్ డిసైర్ టు స్టీల్ ద థింగ్స్ అనమాట. అన్ని థింగ్స్ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఆపుకోవాలని ఉంటుంది కానీ జరగదు అనమాట. వాళ్ళు ఈ మధ్య ఒక మూవీలో కూడా చూశాను అనమాట. అతను ఏ వస్తువు అంటే ఆ వస్తువు దొంగలు ఇచ్చేస్తారు, లైక్ స్పూన్స్ కానీ ఇంకా వేటిలో అన్నా. సో దాన్ని క్లెప్టోమానియా అనమాట. రెసిస్టెన్స్ టు స్టీల్ ద థింగ్స్ అనమాట క్లెప్టోమానియా. కానీ ఇది ఏమంత హార్మ్ఫుల్ కాదు, కానీ కొన్నిసార్లు అతనికి నచ్చిన ఆబ్జెక్ట్స్ని స్టీల్ చేయడం కోసం హీ మే కమిట్స్ అ క్రైమ్ అనమాట. అదనమాట అక్కడ మెడికో లీగల్ ఇంపార్టెన్స్. ఇక్కడ మెడికో లీగల్ ఇంపార్టెన్స్ ఆఫ్ సరోగసీ అన్నారు. సరోగసీ వల్ల ఏంటంటే సరోగసీ మదర్ వచ్చేసి ఆ చైల్డ్ తనకు పుట్టింది కాబట్టి తనకి ఇచ్చేయమని అడుగుండొచ్చు. కొన్నిసార్లు ఒకవేళ హస్బెండ్ అంగీకారం లేకుండా ఒకవేళ జరిగితే ఇట్ మే యాక్ట్ యాజ్ ఎ గ్రౌండ్ ఆఫ్ డైవర్స్ అనమాట, గ్రౌండ్ ఆఫ్ డైవర్స్. అండ్ కొన్నిసార్లు నార్మల్ మదర్ అంటే ఎవరైతే చైల్డ్ కావాలనుకుంటారో వాళ్ళ ఓవం నుంచి వాళ్ళ ఓవము అండ్ హస్బెండ్ సెమన్ రెండింటిని ఆర్టిఫిషియల్గా చేసి ఐవీఎఫ్ ద్వారా దాన్ని సరోగసీ మదర్లోకి ప్రవేశింపచేయచ్చు అనమాట. సో అట్లా కూడా చేయొచ్చు. ఇదన్నమాట సరోగసీ గురించి. సరోగసీ మెయిన్గా ఎవరికి చేస్తారంటే యూట్రస్ సర్వైకల్ మ్యూకస్ హాస్టైల్గా ఉన్న వాళ్ళకి, యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళకి, యూట్రైన్ ఎండోమెట్రియాసిస్ ఉన్న వాళ్ళకి, వీళ్ళందరూ దే మే గో ఫర్ సరోగసీ అనమాట ఇఫ్ దే ఆర్ నాట్ విల్లింగ్ ఫర్ ఐవీఎఫ్. అండ్ ఒకవేళ దే విల్లింగ్ అంటే ఒకవేళ యూట్రస్ బాగానే ఉంది కానీ దే ఆర్ నాట్ ప్రొడ్యూసింగ్ ఓవా అంటే యూ విల్ ఇంట్రడ్యూస్ త్రూ ఐవీఎఫ్ అనమాట, అంతే. సో ఇదన్నమాట మా పేపర్. బాగుందా పేపర్? బిట్స్కి వస్తామా? బిట్స్లో వచ్చేసి ప్రొఫెషనల్ డెత్ సెంటెన్స్ విచ్ ఇస్ గివెన్ బై నేషనల్ మెడికల్ కౌన్సిలింగ్. ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గన్స్ యాక్ట్ పాస్ ఇన్ ద ఇయర్ 1994. జడ్జి ఏ టైంలో క్వశ్చన్ చేయొచ్చు, ఏ టైంలో అన్నా అతని ఇష్టమే, అతనికి ఎప్పుడు డౌట్ రైజ్ అయితే ఆ టైంలో చేయొచ్చు. సెఫాలిక్ ఇండెక్స్ మనం చెప్పాం కదా, బ్రెత్ బై ద లెంత్,
బ్రెత్ వచ్చేసి పెరైటల్ ఎమినెన్సెస్, లెంత్ వచ్చేసి హాస్పిటల్ దానికి గ్లబెల్లాకి మధ్యలో. సో అది రేస్ని ఫైండ్ అవుట్ చేస్తుంది. ప్రిజర్వేటివ్ యూజ్డ్ ఫర్ ద బ్లడ్ ఈస్ సోడియం ఫ్లోరైడ్. ఎంటమాలజీ ఆఫ్ క్యాడావర్ వచ్చేసి టైమ్ సిన్స్ డెత్, అంతే కదా. ప్యూపే, లార్వా, తర్వాత మ్యాగోట్స్ వాటికి 6 hours అట్లా టైం తీసుకుంటుంది. సో ఆ టైమే మనకు చెప్తుంది అనమాట. డికంపోషన్ అప్పుడు అది టైమ్ సిన్స్ డెత్ ఏంటి అని చెప్తుంది. సెక్సువల్ ఆస్ఫిక్సియా అంటే అతని సెక్షువల్ ప్లెజర్ కోసం ఒక నూజ్ని టై చేసుకుంటాడు, కానీ దాన్ని రిలీజ్ చేయడంలో లేకపోతే పుల్లిని పుల్ చేయడంలో అతను డిలే చేసినప్పుడు ఇట్ మే లీడ్ టు సూసైడల్ డెత్ అనమాట. గన్ షాట్ రెసిడ్యూస్ ఆన్ హ్యాండ్స్ డిటెక్టెడ్ బై డెర్మల్ నైట్రేట్ టెస్ట్. ఆల్ ప్రాబుల్ సైన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఎక్సెప్ట్ గూడెల్ సైన్, హేగర్ సైన్, చాడ్విక్ సైన్, ఇవన్నీ ప్రాబుల్ సైన్స్ అనమాట. ఓకేనా. నీడింగ్ సైన్ ఏమో కాదు. స్మాక్ వచ్చేసి హీరోయిన్తో రిలేటెడ్. ఇదన్నమాట మా పేపర్ అండి. ఎలా అనిపించింది కమెంట్ చేయండి, లైక్ చేయండి వీడియోస్. అండ్ మనం ఎస్పిఎం కూడా చూద్దాము. నా పేపర్ ఏమంత మంచిగా జరగలేదు ఎస్పిఎం, బట్ ఓకే విల్ సీ ఎస్పిఎం పేపర్ ఆల్సో. అంటే మాకు కొంచెం అంటే లాంగ్ ఆన్సర్స్ అవి వస్తాయని ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ, కానీ వచ్చాయి, ఏం పర్లేదు. బట్ అటెంప్ట్ అయితే చేయగలిగాం, కానీ అంత పర్ఫెక్ట్ ఆన్సర్స్ అయితే ప్రొడ్యూస్ చేయలేకపోయాం. కానీ విల్ సీ ఎస్పిఎం పేపర్, విల్ వర్కౌట్ ఆన్ ఇట్, విల్ కీప్. ఇదేమో అంటే ఇది పర్టికులర్గా చెప్పాలి అని చెప్పేసి ఏం అనుకోకుండా పేపర్ డైరెక్ట్గా నాకు అనిపించి వీడియో చేస్తానన్నమాట, అంతే. సో వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. మనం 2 years అయింది పెట్టి ఛానల్ కూడా. సో మీకు యూస్ఫుల్ అనిపిస్తే చెయ్యండి, ఓకేనా. థ్యాంక్ యూ గాయ్స్.